టమాటా పచ్చడి రుబ్బుతానని చెప్పాను కదా, మిక్సీ పట్టిన అనమాట. ఇదిగోండి. ఇంకేం ఫ్రెండ్స్, మన తోటలో టమాటాలతో టమాటా పచ్చడి అయితే ఇప్పుడు పోపు అయితే పెడుతున్నాను నేను. అండి ఫస్ట్ పల్లీలు అయితే వేసాను. నూనె బాగా వేడెక్కింది ఫ్రెండ్స్, అందుకని పోపు దినుసులు తీసేస్తున్నా. మళ్ళీ వెలిగిస్తాను గ్యాస్. జీలకర్ర కూడా కలిపి వేసాను. మనకైతే పోపు దినుసులు అయితే వేగిపోయాయి. ఎల్లిపాయ అయితే వేస్తున్నాం దంచి. మన మిడిల్ క్లాసు డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇవే ఫ్రెండ్స్, పోపు దినుసులే కదా. మా పాప ఎక్కువ ఇష్టంగా తింటుంది తాలింపులు. ఓకే, మనకి తాలింపు అయితే మంచి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పచ్చడిని చూడండి మంచిగా కలుపుకొని పోపులో వేసుకోవడమే. మనం గ్యాస్ ఆపుకోవడమే. మనం సరిపోయినంత వేసుకోవడం అన్నమాట టమాటా పచ్చడి. ఇంకోండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే పోపు పెట్టేసాను. ఇంకా వేడి వేడి అన్నం వండుకొని తింటామే అనమాట. బాగుంటుంది పచ్చడి. ఇట్లా మనం రోటీలలో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. అంటే పూరీలో కలా. ఇంకొక పక్కన మంచినీళ్ళు అయితే కాబెడుతున్నాను. ఏ సీజన్ అయినా కానీ పాపకి అంటే మా అన్నయ్యకి వేడి నీళ్ళు అయితే కాబెడుతూ ఉంటాను, మంచినీళ్ళు తాగడానికైనా పాలల్లోకైనా. ఫ్రెండ్స్, బియ్యం అయితే కడిగిపెట్టాను, ఎసరు పెడుతున్నాను. ఏంటి ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేది, ఈసారి వాయిస్ ఓవర్ కొన్ని వీడియో చేస్తుంది ఏందనుకుంటున్నారా? సైలెంట్గా ఉందన్నమాట మా ఊరు మొత్తం. ఏ గోళ లేకుండా, ఏ డీజేలు, ఏ సౌండ్స్ లేకుండా. అందుకనే ఈ ఒక హాఫ్ అన్ అవర్ 10 minutes నానబెడతాను అనమాట. ఇప్పుడే తినం కదా ఎట్లాగో, అందుకనే ఇంకా నానబెడుతున్నాను. తర్వాత మా ఇంటికి మహారాష్ట్ర, అంటే మా ఇంటికి కాదు, ఇంటి పక్కన కొత్త కూలర్లు వచ్చారు, అంటే మహారాష్ట్ర నుంచి వచ్చారు. అదిగోండి ఆ లైటింగ్స్ చూసారా అక్కడ అన్నమాట. ఆ పెద్ద లైటింగ్, ఆ లైటింగ్. ఇంక ఇప్పుడు మాకంతా సందడిగా ఉంది, కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బోస్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చివరి ఉంది కదా కనిపించట్లేదు. మార్నింగ్ టైంలో చూపిస్తాను. ఇప్పుడే పాపకి స్నానం చేయించి ఇవన్నీ పౌడర్ అంతా రాస్తాను. మా మెస్సీ ఇల్లు చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఇంట్లో ఉంటే ఇట్టే చేస్తాను. క్లీన్ చేయాలి మొత్తం. చాలా రోజుల తర్వాత అనమాట. నాకు హ్యాపీ కలిగించిన విషయం ఏంటంటే ఇదే, సాంగ్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంది, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. నేను ఇలా అన్నానో లేదో వాళ్ళు రానే వచ్చారు ఆటోలో సాంగ్స్ పెట్టుకుంటా. ఏంటి ఫేస్ చూపించకుండా వీడియోస్ చేస్తుంది అనుకుంటున్నారా? ఫ్రంట్ కెమెరా పగిలిపోయింది ఫ్రెండ్స్. పాప ఉంది కదా, ఫోన్ బాగా కొట్టింది, క్లారిటీ రావట్లేదు. అందుకే బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తున్నాను. ఇంకా బెడ్షీట్ వేసి చూపిస్తా. బెడ్షీట్ ఒక్కటే ఉంది ఫ్రెండ్స్, అన్నీ పాడయ్యాయి. ఒక్కటిని రోజు విడిచి రోజు ఉతుకుతూనే ఉంటాను అనమాట. అయితే ఇంక ఇల్లంతా గలీజ్గా ఉంటానికి కారణం ఎందుకన్నా అంటే, మా ఆయన ఇంటి దగ్గర ఎందుకుంటున్నానంటే బండి రిపేర్ వచ్చింది. 7,000 దాకా అవుతాయంట. సైలెన్సర్ పోయింది, అది బాగా చేయించాలని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర ఉంటున్నాడు. సో అందుకని ఇల్లు అలా ఉందన్నమాట. అది అమ్మోళ్ళు ఉన్న బట్టలు చూడండి, డైలీ వేసుకుని ఎంత నీట్గా సర్దినా అక్కడే పెడతానే ఉంటారు. ఎందుకంటే అది ఒక షెల్ఫ్ అయిపోయింది. తోటకొస్తే అది కూడా బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. మా పాప చెప్పులు, ఈ నైట్ టైంలో ఇలాంటి చెప్పులు అస్సలు బయట ఉంచకూడదు. ఎందుకంటే తేళ్ళు పాడు దూరుతూ ఉంటాయి కదా, పిల్లలు దవక్కుని తెలియక వేసుకుంటారు. అందుకని ఇక్కడ పెడుతుంది అనమాట ఈరోజు వాటిని. టీవీ ఉంటుంది పేరుకి, కానీ మేము రీఛార్జ్ చేయించుకోము. అప్పుడప్పుడు సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటామన్నమాట. అది కూడా వీకేషన్, ఎందుకంటే పాప పట్టుకుంటుంది కదా. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అలాంటివి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఏ సౌండ్స్ లేవు.
నా ఫోన్ పౌచ్ బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను, ఎప్పుడు చూపించలేదు కదా. ఇది మా హస్బెండ్ది, మా పాపది ఇద్దరిది ఇలా వేయించుకున్నాను. బాగుంది లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఫ్రంట్ కెమెరా పగిలిపోయింది, ఈ పౌచ్ కూడా పడేసి పగలగొట్టింది అనమాట. నిజంగా అసలు ఏ సాంగ్స్ లేకుండా ప్రశాంతంగా ఉందనమాట. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ లేకుండా వీడియోస్ చేస్తున్నాను అందుకని.